రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో కూడా ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో కోణాలు. ఆమె ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. తప్పేముంది దాంట్లో? ఆయన ఐ లవ్ యూ చెప్తే తిరిగి ఐ లవ్ యూ చెప్పని కూడా ఆయన బెదిరించాడు. ఐ లవ్ యూ ప్లస్ 25 కోట్లు. కానీ అతను చాలా తెలియగల ఏం చేశాడంటే, అతను ఏమని ప్రేమలు పడతాయి. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తే అత్యాచారం ఏమైనా ఉందా? ఫోరెన్స్ లాబొరేటరీలో ఇది ఒరిజినల్ అని చెప్తే మీరు ఏం నిర్ణయం తీసుకున్నా తీసుకోండి, లేదు ఇది ఫాల్స్ అని చెప్తే మా ఇద్దరు ఉరిశిక్ష అండి. ఫ్రంట్ కెమెరానే జడ్జిగా భావించి ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పేసి ఎందుకు సోషల్ మీడియాలో వచ్చి తను వీడియోలు చేస్తుంది. ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకోవాలని కూడా తెలుసు తనకి. అబార్షన్ అనే పదం నాకు తెలియదు. కాంట్రసెప్టివ్ పిల్ అనేది వేసుకోవడం వల్ల ఇది వేసుకుంటే ఏమవుతుందనే ఎఫెక్ట్స్ తనకి తెలియదు అంటారా? అయినా కానీ తను తీసుకుందాం. 18 నెలల సార్ వీళ్ళిద్దరు, 18 నాట్ 3 years. 3 years కాదు, ఎందుకంటే 5 సార్లు అబార్షన్ అంటే అఫీషియల్ నేను చెప్తా టెక్నికల్ గా చూసుకుంటే 6 months కదా సార్. ఇన్నాళ్ళు జరిగింది అత్యాచారం అనే మేము చెప్తున్నాం. అతను ఏం చేశాడు, నిన్న చేయి కోసుకునే వీడియో చూసారా మీరు? నువ్వు అరవ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి. నమస్కారం, నేను మీ మహేష్. కనిపించేదంతా నిజం కాదు, మెరిసేదంతా బంగారం కాదు. కానీ సైకలాజికల్గా మనం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనకు తెలిసినా కూడా మనం నమ్మాలనుకున్న దానికోసమే మనం ప్రూఫ్స్ వెతుకుతూ ఉంటాం. మనమే కాదు, ఎంటైర్ ఇండియన్స్కి, సారీ జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఎంటైర్ ఇండియన్స్కి ఉండే దరిద్రమే అంత. అందుకే మనం ఎదగం. తాజా స్పెక్యులేషన్స్, తాజా అలిగేషన్స్ ప్రకారం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో కూడా ఎన్నో స్పెక్యులేషన్స్, ఎన్నో కోణాలు. ట్రాన్స్పరెంట్గా ఏది లేదు అని అనిపిస్తున్నా సరే, కానీ మనం ఏది నమ్మాలనుకుంటున్నామో అదే నమ్ముతున్నాం. ఎందుకంటే చెప్పాను కదా, మనకంటూ ఒక వాదం ఉంటుంది. కానీ మన వాదాలను పక్కన పెట్టి ఒక న్యాయవాదితో, వాళ్ళ వాదంతో మనం చర్చిస్తేనే ట్రాన్స్పరెంట్గా మనకి అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే న్యాయానికి నిజానికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి. అలాంటి పారదర్శకతను మీ ముందు ఉంచడానికే హిట్ టీవీ ఎప్పుడు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మనతో పాటు సాయి కృష్ణ ఆజాద్ గారు, హైకోర్టు అడ్వకేట్, మనతో ఉన్నారు. ఈ కేసు గురించి చర్చించడానికి ముందే నాకు ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలిసాయి. అవన్నీ ఇప్పుడు మీ ముందు పెడుతున్నాము ఆయన మంటలోనే. సార్ నమస్కారం. నమస్తే మహేష్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు అందరికి కూడా ఖచ్చితంగా మీరు హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మన తమ్ముడు అన్నట్టు ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంత బంగారం కాదు. ప్రతి విషయాన్ని మీరు, మనిషికి 2 ఉంటాయి, 2 మైండ్లు ఉంటాయి, మీకు తెలియదు ఏం కాదు. ఆ పైన జరిగే మైండ్ కాదు, లోపల మైండ్తో, లోపల మనిషితో మీరు ఒకసారి ఆలోచించండి. ఏ విషయమైనా సరే ఆజాద్ ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడతాడు, మీకు తెలియదు ఏం కాదు. గతంలో కూడా మీరు చూశారు, విజయవాడ భవానీ ఐలాండ్ దగ్గర నుంచి కూడా భవానీ ఐలాండ్ పాత్ర, అది ఆ విషయంలో మేము విజయం సాధించాం. అదే కాదు, మీరు రీసెంట్గా అఘోరా కేసు విషయంలో కూడా మీరు చూశారు. చాలామంది కూడా నన్ను స్టార్టింగ్లో విమర్శించారు, అఘోరా కేసులో అది కాదు ఇది కాదు. లాస్ట్కి మళ్ళీ అందరూ కూడా కరెక్ట్ చేశాడు ఆజాద్ అని. ఎప్పుడు కూడా ఆజాద్ కరెక్టే చేస్తాడు, కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేదు 1-2 చిన్న మిస్టేక్లు జరిగితే మీరు అందరూ నా సపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకుని నేను ముందుకు వెళ్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆజాద్ గారు ఎప్పుడు న్యాయ వైపు నిలబడతారు, ఆజాద్ గారు ఎప్పటికీ గెలుస్తారు. మిస్టేక్స్ చేసినా సరే దాని గురించి ఒప్పుకుంటా. ఇందాక ఆయన చెప్పినట్టే లోపల మనిషితో మాట్లాడాలి, అక్కడే అన్ని విషయాలు తెలుస్తున్నారు కాబట్టి సార్ ఆ లోపల మనిషికే మీరు వాళ్ళ ప్రాతినిధ్యం వహించాలి. ఖచ్చితంగా. సో అరవ శ్రీధర్ కేసు గురించి మీకు తెలుసు, ఏం జరుగుతుందో అంతా తెలుసు. దానికన్నా ముందు నాకు అనిపిస్తుంది సార్, ప్రతి రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కోర్టు సినిమా రీసెంట్లీ వచ్చింది, పాక్సో చట్టం కింద కోర్టు సినిమా, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ సినిమా అని, మిగతా సీన్లన్నీ తీసేసి ముఖ్యంగా కోర్టు సీన్లు అన్ని నీట్గా ఎడిట్ చేసి ఒకసారి ప్రతి 2 నెలలకు ఒకసారి వీళ్ళందరికీ ఈ సినిమా వేయాలేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే నో ఇస్ ఎ నో అని ఆయనే చెప్పారు. ఎవరు? సో ఈ సోకాల్డ్ అలిగేషన్ ఏదైతే ఉందో రైల్వే కోర్టు ఎమ్మెల్యే పైన ఇంకా కమిటీ వేశారు, నిజాలు తెలియలేదు కాబట్టి బాధితులు నిందితుడుగానే మనం వ్యవహరిస్తాము. ఫస్ట్ ప్రైమరీ అసెస్మెంట్ ఏంటి సార్ మీది ఈ ఎంటైర్? ఇప్పుడు మీరు వకీల్ సాబ్ సినిమా గుర్తు చేశారు, భలే సంతోషం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో ఎంత కుట్ర జరుగుతుంది లేడీస్కి వ్యతిరేకంగా, ఆ సినిమా చూశారు కదా. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న లేడీస్కి ఎంత కుట్ర జరిగితే ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు, సేమ్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు నాకు అదే నడుస్తుంది. సో మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్థానంలో మనం ఆజాద్ గారు అంత పెద్ద ఊహించుకోవద్దు, ఆ పాత్రతో ఊహించుకోండి. పాత్రతోనే సార్, పాత్రతోనే, మళ్ళీ అప్పుడు వద్దండి అంత పెద్ద స్క్రీన్ ముందు లేనంత మాత్రాన మనం హీరోలు కాకుండా పోదు సార్. ఇన్ఫాక్ట్ ఆయన న్యాయవాదులనే హీరోలు చేశారు. సో ఇప్పుడు మీరు అదే వృత్తిలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఈ ఎంటైర్ థింగ్ ని అసెస్ చేస్తూ దీని గురించి
ట్రాన్స్పరెంట్గా మన ముందుకు మనం ఏవైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే మనం ఏదో ఇష్టం వచ్చినట్టు నమ్మాలనుకుంటున్నామో దానికి అది కాకుండా ఇది నిజం అని చెప్పాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా హీరోనే సార్. సో ప్రైమరీ ఫస్ట్ అసెస్మెంట్ ప్రకారం సార్, నా ఫస్ట్ క్వశ్చన్ సార్, ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకటే మహేష్, మళ్ళీ చెప్తున్నాను, జర్నలిజానికి అవధులు లేవు సార్. యూ హ్యావ్ ద ఫుల్ ఆఫ్ రైట్, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. సిగ్గుపడకుండా అడుగు. మీరు ఇబ్బంది పడినంత వరకు ఇబ్బంది ఒకటే క్వశ్చన్స్ చట్టానికి ఇబ్బంది పడే ప్రశ్న, వ్యక్తిగతంగా ఇబ్బంది ప్రశ్న, డిఫమేటరీ ప్రశ్నలు తప్ప యూ కెన్ ఆస్క్ ఎనీ. ఎస్, యూ హ్యావ్ ద రైట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హస్ గివెన్ రైట్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన 100% ఇస్తాను సార్. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. రీసెంట్లీ ఇప్పుడు ఒక ఆమె ఐ లవ్ యూ చెప్పింది అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. తప్పేముంది దాంట్లో? ఐ లవ్ యూ చెప్పింది ఒక మాట అంటున్నారు సార్. నా 3 ఏళ్ల కొడుకుని చంపేస్తానని చెప్పేసి బెదిరించారు, అందుకే నేను లొంగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. మరి ఆయన ఐ లవ్ యూ చెప్తే తిరిగి ఐ లవ్ యూ చెప్పమని కూడా ఆయన బెదిరించాడని నేను అనుకోవట్లేదు, కానీ తన ఇలా ఐ లవ్ యూ చెప్పుండండి. మళ్ళీ చెప్తా మహేష్, ఇక్కడ మొన్న జరిగిన ప్రెస్ మీట్లో ఏం జరిగిందో అక్కడ వచ్చిన సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా తెలుసు. అంటే మీరు లేరు కాబట్టి, మీరు కెమెరాలో నేను అదే ఇందాడు అడిగా, లోపల మనిషితో ఆలోచించండి అని. మీరు కేవలం కెమెరాల్లో జరిగినయే చూస్తున్నారు, కానీ అంతకుముందు జరిగిన సంఘటన, ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఏంటి, అక్కడ అంతటితో యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం యాక్చువల్గా ప్రెస్ మీట్ కూడా కాదు అది. నేను ఆ రోజు మనం కలవడం, మేము కేసు డిస్కషన్ కోసం రావడం జరిగింది. అది ఎట్లా ఇన్ఫర్మేషన్ మన ద్వారా వెళ్ళింది, అందరూ వచ్చారు, నేను రెస్పెక్ట్ ఇస్తాను అందరికి, జర్నలిస్టులు అందరికి. ఆ రోజు జరిగిన ఘటనలో ఏం జరిగిందంటే ఐ లవ్ యూ ప్లస్ 25 కోట్లు, ఆ రెండింటి దగ్గర ప్రెస్ మీట్ ఆగిపోయింది. ఆ విషయం దయచేసి అందరు గమనించండి. నెక్స్ట్ మేము దాని మీద వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఐ లవ్ యూ అని అన్నారని ఒక మహిళ అడిగారు జర్నలిస్టు, అది చెప్తున్నాము. అంతవరకు 25 కోట్ల ఆడియో 29 సెకండ్ల ఆడియో ఇవ్వటం వల్ల అది నాది కాదు అని చెప్పడం వల్ల ఇక్కడ అందరు ప్రశ్నలు ఒకేసారి ఆమెను పట్టడం వల్ల, అది ఎమోషన్ అవటం వల్ల, సరే ఆమె కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆ రోజు దాంతో కాఫ్ కూడా ఎక్కువైంది. ఎందుకంటే నేను వాటర్ చేంజ్ అయింది అక్కడికి, ఆ ఊరికి వాటర్ చేంజ్ అవడం వల్ల ఎక్కువ కాఫ్ ఉంది, మీరు చూడండి. ఆ కాఫ్ వల్ల ప్లస్ అది చివరికి పర్సనల్ థింగ్స్ వెళ్ళటం వల్ల, మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ వెళ్ళటం వల్ల ఒక సీనియర్ జర్నలిస్టు ఎన్టీవీ క్రైమ్ రిపోర్టర్ అన్నయ్య ఆయన ఒకటే సజెస్ట్ చేసి, ఆజాద్ నేను ఇన్ని సంవత్సరాలు విన్నాను, దీంట్లో ఉన్నాను కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్ అనేది చాలా కష్టము, నువ్వు దయచేసి ఆమెను తీసుకొని వెళ్ళపోండి అన్నారు. కారణం నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఇప్పుడు వినిపిస్తా. రమేష్ వైట్ల అన్న, మీరు కాబట్టి ఫోన్ చేసి అడగండి, ఆజాద్కి మీరు చెప్పారు మేము అన్న అన్నమాట కదా, ఆయన అడగండి. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్తో ఆయన చాలా బాధపడ్డారు. కానీ ఆయన మీరు ఇప్పుడు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని ఏం జరిగింది ఆయన చెప్తాడు. ఆ రోజు నేను అమ్మాయి లేగమ్మా అంటే అమ్మాయి ఎమోషన్ అయిపోయి ఆ రోజు అది అంతే తప్ప అక్కడ ఎండ్ అయిపోయింది ప్రెస్ మీట్. అక్కడ దాన్ని కన్క్లూజ్ ఇద్దాము అంటే ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు దాని గురించి చెప్పలేకపోతాం. ఒకటి ఏంటంటే ఐ లవ్ యూ అనే పదం ఆమె చెప్పినది వాట్సాప్ చాటింగ్ లో మొన్న రీసెంట్ గా 6 నెలల క్రితం జరిగిన సంఘటన అది. కానీ అతను చాలా తెలియగల ఏం చేశాడంటే 1 ఇయర్ ఎప్పుడైతే 2024 నుంచి మొన్న 1 ఇయర్ వరకు ఉన్న చాటింగ్ ఈమె దగ్గర లేవు. ఎందుకు అని అడగండి మీరు. రైట్, మంచి ప్రశ్న. అతను చాలా తెలివిగా టెలిగ్రామ్ లో చాట్ చేశాడు, ఇన్స్టాలో చాట్ చేశాడు. సో టెలిగ్రామ్ లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా మీకు? నాకు కూడా తెలియదు యాక్చువల్, నాకు టెలిగ్రామ్ లేదు. టెలిగ్రామ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళ చాటింగ్ లో డిలీట్ చేయొచ్చు అంట. అది ఒకసారి చూసిన తర్వాత అలా కుదరదు కదా సార్? లేదు, ఆమె ఉంది దాంట్లో, మీరు చూడండి. అంటే మీరు టెక్నాలజీ విషయాన్ని అడగాలి, నన్ను కాదు అడిగేది. టెలిగ్రామ్ లో నేను అడిగా, నాకుంటారు కదా, నాకు కూడా టెక్నాలజీ పర్సన్స్ అడిగితే టెలిగ్రామ్ లో గొప్పతనం ఏంటంటే ప్రైవసీలో అవతల వ్యక్తిది కూడా డిలీట్ చేయొచ్చు అని చెప్పాను. నాకు ప్రైవసీలో తెలుసు, అంత చాటింగ్ చేసి ఓపిక నాకు లేదు. ప్రైవసీలో ఏదో మొత్తానికి అది అడిగిన, నేను కూడా అడిగా. మీరంతా ఇప్పుడు ఐఎమ్ ఆల్సో బీయింగ్ ఎ జర్నలిస్ట్ సార్, నేను 20 years నాకు స్టాండర్డ్ ఉంది. నేను కూడా జర్నలిజం క్వశ్చన్లో ఈ క్వశ్చన్లు వస్తాయమ్మా, మరి 1 year బ్యాక్ ఏం జరిగింది అన్నప్పుడు సార్ ఆ చాట్ లేదు నా దగ్గర, ఎందుకు లేదని అడిగా. టెలిగ్రామ్లో ఈ ఆప్షన్ ఉంటుంది సార్, అది అవతలతో కూడా డిలీట్ చేసేసి మేము డిలీట్ చేసేసిందాడు ఆయన ప్రతిది కూడా అని చెప్పి. తర్వాత ఇన్స్టాలో కూడా ఏదో ఉంటుందంట, అన్సెండ్ ఏదో కొట్టచ్చు అంట, నాకు పూర్తి తెలియదు దాని గురించి. ఆమె చెప్పింది సరే అనుకుని, నేను కొత్త టెక్నాలజీ ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అలా కూడా అంటే వాళ్ళు నిజమే చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.